వెల్కమ్ టు విద్యా వినోదం V2 ఛానల్. మనకు ఈవినింగ్ తెలంగాణ టీఎస్పీఎస్సీ నుంచి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇందులో గురించి ఇప్పుడు దీని గురించి మనం క్లియర్ నోటిఫికేషన్ గురించి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, నెక్స్ట్ దానికి క్వాలిఫికేషన్ ఏముంటుంది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం, సిలబస్ ఏముంటుందో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసింది అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఆగస్టు 5th నుంచి, సో 1 month, నెక్స్ట్ సెప్టెంబర్ 5th ఈవినింగ్ 5 వరకు మనకు టైమింగ్ ఇచ్చేసిండు. సో ఈ గ్యాప్లోనే మనం అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది నెక్స్ట్ తర్వాత వస్తుంది, దాంట్లో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ది 7 days పీరియడ్ టు ది ఎగ్జామినేషన్. సో మనకి ఎగ్జామ్కి ముందు ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు, సో మ్యాక్సిమం నవంబర్లో ఉండొచ్చు అని ఒకటి ఇంటిమేషన్ ఇచ్చారు. బట్ దానికన్నా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైతే వస్తాయో దానికన్నా 7 days ముందు మనం ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్టల్ విషయానికి వస్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇక్కడ మనకు 2 జోన్లు ఉన్నాయి, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో మల్టీ జోన్ 1లో వచ్చేసి 54 పోస్టులు ఉన్నవి, మల్టీ జోన్ 2లో వచ్చేసి 59 పోస్టులు. సో ఓవరాల్గా 119 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకు జోనల్ వైజ్గా మల్టీ జోన్ వైజ్గా చూసుకున్నప్పుడు మాత్రం మల్టీ జోన్ 1కి 54, మల్టీ జోన్ 2కి 59. సో ఇక్కడ ఏ డిస్టిక్ వాళ్ళు ఏ మల్టీ జోన్ కిందకి వస్తారనేది నెక్స్ట్ తర్వాత చెప్తా. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి, సో ఇక్కడ కంపల్సరీ మనకి ఎవరికైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళ ఏజ్ అనేది 21 to 39 years మధ్యలోనే ఉండాలి. సో వాళ్ళు 21 years అంటే 2001 జూలై 1st కన్నా ముందు పుట్టిన వాళ్ళై ఉండాలి. సో దానికన్నా ముందు పుట్టిన వాళ్ళకైతేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో స్కేల్ ఆఫ్ పే కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసాను, 45,960 to 1,24,150. నెక్స్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, దట్ ఈస్ డిపార్ట్మెంట్ వైజ్, కమ్యూనిటీ వైజ్, మల్టీ జోన్ అండ్ జెండర్ వైజ్. సో ఇక్కడ మనకు ఈ ఉన్న మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో కూడా ఉన్న పోస్టులని మనకు ఈ కమ్యూనిటీ వైజ్గా, సో ఏ రిజర్వేషన్ వైజ్గా క్లియర్గా కింద ఇచ్చేసారు. నెక్స్ట్ 3.1, సో ద ఎగ్జామినేషన్ ఈజ్ లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్ 2022. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నవంబర్లో ఉండే ఛాన్స్ ఉంటుంది మనకు ఎగ్జామ్ వచ్చేసి. సో నవంబర్ అంటే ఇప్పటి నుంచి టైం చూసుకున్నా కూడా ఇది జూలై ఎండింగ్కి వచ్చేసింది. సో నెక్స్ట్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో నవంబర్లో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి కంప్లీట్గా మనకు 3 months అవుతుంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. సో నవంబర్లో ఒకవేళ మనకు లాస్ట్కి ఎండింగ్కి వచ్చిందనుకో, లాస్ట్ వీక్లో ఉందనుకో ఎగ్జామ్, 4 months టైం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అట్లీస్ట్ మనకు 2nd week, 3rd weekలో ఉన్నా కూడా 3.5 months టైం మాత్రం ఉంది. సో ఇప్పటి నుంచి టైం మనం కౌంట్ చేసుకుంటే మినిమం 3.5 months టైం అయితే కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఫర్ ది ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. సో మనకు ఈ ఎగ్జామ్ డేట్ అనేది తర్వాత ఈ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి డేట్ అనౌన్స్ చేస్తారు. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్, క్యాండిడేట్స్ షల్ బి రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ ఆన్ ది వన్ టైమ్ రిజిస్ట్రేషన్. సో మనకి ఈ పోస్ట్కి అప్లై చేసుకునే ముందు, సో అంటే ఆగస్టు 5th కన్నా ముందే మన OTR 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటరు. సో ఈ 1 time రిజిస్టర్లోనే మన డీటెయిల్స్ మొత్తం ఫ్రమ్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డీటెయిల్స్, ఆల్ ది డీటెయిల్స్, దట్ మీన్స్ నీ స్కూలింగ్ ఎక్కడ ఉంది, ఇంటర్మీడియట్ ఎక్కడ, డిగ్రీ ఎక్కడ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది, అవన్నీ డీటెయిల్స్ మనం OTRలోనే కంప్లీట్ చేసుకుంటే ఆ OTR నుంచి మనం డైరెక్ట్ నోటిఫికేషన్కి వెళ్ళేసి TSPSC సైట్లోకి వెళ్ళేసి ఆ TSPSC సైట్లో నుంచి డైరెక్ట్ లాగిన్ అయితే మనకు అక్కడ ఓన్లీ నీ సెంటర్ ఎక్కడ ఒక 2-3 ప్రిఫరెన్స్లు అడుగుతుంది, అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. సో బట్ మనకు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మాత్రం కంపల్సరీ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ది OTR 1 time రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఆ 1 time రిజిస్ట్రేషన్లో కూడా మనకు మినిమం ఈ డీటెయిల్స్ మొత్తం, స్కూలింగ్ ఎక్కడ, నువ్వు ఏ జోన్లోకి వస్తావు, సో దట్ డిపెండ్స్ అపాన్ ది యువర్ స్కూలింగ్. 1 to 7thలో నీకు మ్యాక్సిమం ఎక్కడైతే చదువుంటావో నువ్వు ఆ జోన్లోకి వచ్చేస్తావు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. సో ఫస్ట్ 4 zones వచ్చేసి మల్టీ జోన్ 1, నెక్స్ట్ లాస్ట్ 3 zones వచ్చేసేమో మల్టీ జోన్ 2. సో అది క్లియర్గా మళ్ళీ తర్వాత వస్తుంది, ఎవరు ఏ జోన్లోకి వస్తారో అనేది చెప్పేసి కింద మెన్షన్ చేశారు. నెక్స్ట్ నోట్, 1 time రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ది ఎనీ పోస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. సో అంటే నువ్వు కంపల్సరీ 1 time రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ జాబ్కి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్ నోటిఫికేషన్లో మనం అప్లికేషన్ ప్రాసెస్ చేయరాదు. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ దేర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID రిజిస్టర్డ్ ఇన్ OTR
ఫర్ రిసీవింగ్ ఓటీపీస్ ఎస్ఎంఎస్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. కంపల్సరీ నీ మొబైల్ యాక్టివేషన్ నెంబర్ ఏదైతే నెంబర్ ఇస్తున్నావో అది కంపల్సరీ యాక్టివ్గా ఉండాలి. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి. సో నువ్వు ఆ దాంట్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నావో దానికి నీకు ప్రతిసారి లాగిన్ అయిన ప్రతిసారి నీకు ఓటీపీ వస్తుంది. సో అందుకే కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ఉన్న మొబైల్ నెంబర్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు ఆ మొబైల్ నెంబర్ పోయినా కూడా మనం నేను మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఒకసారి టీఎస్పీసీ సైట్లోకి వెళ్తే క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్, అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది సాఫ్ట్ కాపీ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ వైల్ అప్లోడింగ్ దేర్ అప్లికేషన్ అండ్ అప్డేటింగ్ ద ఓటీఆర్స్. సో మన ఓటీఆర్ ఆన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కంపల్సరీ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. సో ఆధార్ కార్డు కానీ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ ఇఫ్ ఎనీ, స్టడీ బోనఫైడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్. సో బట్ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ, ఇన్కమ్ సర్టిఫికేటు, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎలిజిబుల్. సో అంతవరకు కంపల్సరీ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్, అంటే మనం ఓటీఆర్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇవి ఉండాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చినట్లయితే, సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అప్లికేషన్స్ మస్ట్ పొసెస్ దేర్ రిక్విసైట్ క్వాలిఫికేషన్స్ అండ్ యాజ్ డీటెయిల్డ్ బిలో స్పెసిఫైడ్ ఇన్ ది రిలవెంట్ సర్వీస్ రూల్స్ ఐడెంటిఫైడ్ బై ది డిపార్ట్మెంట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ వచ్చే టైంకి అంటే ప్రజెంట్ 4th ఇయర్ వాళ్ళు, సో మన అకాడమిక్ ఇయర్ 4th ఇయర్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని క్లియర్గా చెప్పేస్తుండ్రు. సో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఫస్ట్ వచ్చేసి మస్ట్ హెల్డ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ ఏ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ ఏ స్టేట్ యాక్ట్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో నీకు ఏదైనా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి, సో దట్ యువర్ కాలేజ్ మస్ట్ అండ్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది స్టేట్ యూనివర్సిటీ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీ. సో ఏదో ఒక యూనివర్సిటీగా రికగ్నైజ్ చేస్తేనే నువ్వు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు కాకుండా డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళకు మస్ట్ హెల్డ్ ఏ డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో 3 years కోర్స్. సో మనకి ఇక్కడ 3 years కోర్సు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా దాంతోపాటు ఇంకొకటి, సో ఇక్కడ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళైనా సరే లేదంటే డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు సరే, సో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ మస్ట్ హెల్డ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అథరైజ్డ్ టు డ్రైవ్ హెవీ మోటార్ వెహికల్స్. సో ఇక్కడ మీకు హెవీ లైసెన్స్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నీది బీటెక్ క్వాలిఫికేషన్ ఉండని లేదంటే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండను, ఏదో డిప్లొమా క్వాలిఫికేషన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నా లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఆ డిప్లొమాలో బీటెక్ కంప్లీట్ అయినా కూడా ఇక్కడ నీకు హెవీ లైసెన్స్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. సో ఎవరికైతే హెవీ లైసెన్స్ ఉంటుందో వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఇంతకుముందు చూసుకున్నాం ఏజ్ లిమిట్ కూడా మోర్ దాన్ 21 years. సో నీకు 21 years కంప్లీట్ అయితేనే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది, 21 to 39 years. సో అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అయితేనే కంపల్సరీ బీటెక్ ఆర్ డిప్లొమా ఉండాలి. ఒకవేళ నీది డిప్లొమా కంప్లీట్ అయినా కూడా 21 years కన్నా తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. సో ఒకవేళ నీది బీటెక్ ఆర్ డిప్లొమా కంప్లీట్ అయ్యి హెవీ లైసెన్స్ లేకున్నా కూడా నువ్వు నాట్ ఎలిజిబిలిటీ ఉంటావు. హెవీ లైసెన్స్ ఉండాలి, బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ ఏజ్ లిమిట్ షుడ్ బి 21 to 39 years. సో ఈ 3 ఉండాల్సిందే, ఏజ్ లిమిట్ 21 to 39. నెక్స్ట్ బీటెక్ అయితేనేమో డిగ్రీ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్, లేదు అంటే డిప్లొమా అయితేనే ఓన్లీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మనకు మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఏజ్ లిమిట్ అనేది మనకు మోర్ దాన్ 21 ఉన్నా కూడా ఓన్లీ డిప్లొమా కంప్లీట్ అయితే నాట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వీటితో పాటు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చింది. సో ఇక్కడ ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చే టైంకి ద క్యాండిడేట్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షెల్ సాటిస్ఫై ది ఫాలోయింగ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. ఫస్ట్ వన్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెయిల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ద మినిమం హైట్ మస్ట్ నాట్ బి లెస్ దాన్ 165 centimeter. సో హైట్ అనేది కంపల్సరీ కామన్ టు ఎవ్రీ వన్. సో ఇక్కడ అందరికి కూడా 165 హైట్ ఉండాలి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది క్వాలిఫికేషనే. సో లెస్ దాన్ 165 centimeters ఉన్నా కూడా నాట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు
చెస్ట్ అనేది మనకు 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ 83 నార్మల్ కండిషన్లో 86.3 సెంటీమీటర్స్ ఉండి, సో ఆఫ్టర్ ది ఎక్స్పాన్షన్, సో ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వి ఉండాలి. సో ఇక్కడ హైట్ అనేది 165 సెంటీమీటర్సు. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 83 సెంటీమీటర్సు. ఎక్స్పాండ్ చేసిన తర్వాత అది 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయి ఉండాలి. సో 86 ఆఫ్టర్ ది ఎక్స్పాన్షన్ 5. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ ద హైట్ షల్ నాట్ బీ లెస్ దాన్ 157.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సో దాంతోపాటు చెస్ట్ కూడా, సో ఇక్కడ 82.3 సెంటీమీటర్స్ ఫర్ ఉమెన్స్. సో ఉమెన్స్కి వచ్చేసరికి చెస్ట్ 82.3 సెంటీమీటర్స్ ఆఫ్టర్ ది ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఫర్ ఉమెన్స్. సో ఉమెన్స్కి హైట్ వచ్చేసేమో 157. సో నెక్స్ట్ మెన్స్ హైట్ వచ్చేసేమో 165. మెన్స్ హైట్ వచ్చేసి 165 ఉండాలి. 86.3 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. సో ఎక్స్పాండ్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాలి. నెక్స్ట్ ఉమెన్స్కి వచ్చేటానికి ఇక్కడ హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 82.3 ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఉండాలి. సో వీటితో పాటు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, సో ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఇన్ కేస్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీస్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హైట్ అనేది కొంచెం రెడ్యూస్ చేశారు. సో ఆ హైట్లో ఎంత పర్మిషన్ ఇచ్చారు అంటే 160 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నా ఏం కాదు. సో దాంతోపాటు మనకు ఈ చెస్ట్ వచ్చేసి 83.80 సెంటీమీటర్స్. సో నార్మల్ కండిషన్లో ఉండి ఎక్స్పాండ్ చేస్తుంది 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాలి. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఎస్సీ ఎస్టీ. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీస్కి మాత్రం దీని హైట్ అనేది 160 వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీస్. సో ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయ్యి ఉండి ఉమెన్ అయ్యి ఉంటే, ఫీమేల్ క్యాండిడేట్ అయ్యి ఉంటే వాళ్ళకి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్. సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ అయ్యి ఉంటే 152 సెంటీమీటర్స్ ఉండి చెస్ట్ వచ్చేసి 79.8 సెంటీమీటర్స్ అండ్ ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాలి. సో ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. సో నార్మల్ మేల్ క్యాండిడేట్స్కి హైట్ అయితేనేమో 165 ఉండాలి, 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. జనరల్గా కామన్గా ఈ చెస్ట్ అనేది మ్యాక్సిమం అందరికీ ఉంటుంది, బట్ హైట్ అనేది 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. నెక్స్ట్ ఉమెన్స్కి అయితేనేమో 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మెన్స్కి అయితేనేమో 160 సెంటీమీటర్స్ ఉండాలి, 83.8 చెస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఉమెన్స్ ఫీమేల్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ అయ్యి ఉంటే 152.5 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. సో దాంతోపాటు మస్ట్ బీ సర్టిఫైడ్ టు పర్సెస్ ది విజువల్ స్టాండర్డ్స్ స్పెసిఫైడ్ బిలో ది వితౌట్ గ్లాసెస్. సో జనరల్గా మనకు ఈ సైట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొద్దు. సో ఆ సైట్ ప్రాబ్లంలో కూడా రైట్ ఐ వచ్చేసి డిస్టెన్స్ 6/6, నియర్ విజన్స్ 0.5 సెంటీమీటర్స్, లెఫ్ట్ ఐ కూడా సేమ్. నెక్స్ట్ ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. నెక్స్ట్ స్క్వింట్ ఆర్ ఎనీ morbid conditions on the of the eyes or lids of either eyes, no knees, pigeon chest, flat foot, varicose veins, hamartois, fractured limbs and decayed teeth shall be deemed to be disqualification. సో ఇక్కడ మనకు డీకేడ్ టీత్ ఉండకూడదు. నెక్స్ట్ ఫూట్ కూడా ఫ్లాట్గా ఉండకూడదంట. సో మనకు ఫూట్ ఫ్లాట్ ఉన్నా కూడా ఫూట్ అనేది అడుగు అనేది ఫ్లాట్గా ఉన్నా కూడా నాట్ ఎలిజిబులే. ఇంకోటి ఈ పిహెచ్ క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబులే. సో పిహెచ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబులే. ఫూట్ అనేది మనకు ఫ్లాట్గా ఉండకూడదు. నెక్స్ట్ దాంతోపాటు ఈ డీకేడ్ టీత్ కూడా ఉండకూడదు. సో వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై కిందనే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ద అప్లికెంట్స్ షుడ్ సాటిస్ఫై ఏ competent medical board as to their fitness, physical requirement, visions, etc. as provided for the rules
ఎట్ ది అప్రోప్రియేట్ స్టేట్ ఆన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి ఎప్పుడైనా మెడికల్ సర్టిఫికేట్లు అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ఫిజికల్ రిక్వైర్మెంట్ సర్టిఫికేట్లు, విజన్ దట్ మీన్స్ ఐ కాంటాక్ట్వి. సో దాంతోపాటు నెక్స్ట్ క్వాలిఫికేషన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీని ఇచ్చిండ్రు. ద అప్లికెంట్స్ హూ హ్యావ్ అబ్టైన్డ్ రిక్విసైడ్ డిగ్రీస్ త్రూ ది ఓపెన్ యూనివర్సిటీస్. సో ఓపెన్ యూనివర్సిటీస్లో మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా ఏమైనా కంప్లీట్ చేసినా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ, దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ది యూజీసీ ఆర్ ఏఐసిటి. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ ఏఐసిటి కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో యాజ్ ది కేస్ మేబీ. సో ఇవి రికగ్నైజ్డ్ చేసిన యూనివర్సిటీల నుంచి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసినా కూడా. నెక్స్ట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ it is noticed that any applicant possessing other than prescribed qualification and claims it has equivalent to the prescribed qualifications, then an expert committee will be constituted including the unit of officer by the commission, and the commission will be take a decision based on the report of the ఎక్స్పర్ట్ కమిటీ. సో ఇవి అన్నీ కాకుండా నీకు వేరే ఏమైనా క్వాలిఫికేషన్లో నువ్వు ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో ఉంటే అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ప్రొసీడ్ కావచ్చు. సో అది రికగ్నైజ్డ్ బై ఏఐసిటీ కానీ రికగ్నైజ్డ్ బై యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ ఉంటే వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ అనేది మనకి ఇంటిమేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏజ్. సో ఇక్కడ ఆ ఏజ్ ఇంతకుముందు మనం చెప్పినాం. సో ఏజ్లో వచ్చేసి మనకు 21 to 39 ఇయర్స్ మధ్యన ఉండాలి అన్న. సో ఆ 21 to 39 ఇయర్స్ మధ్యన అంటే సో వాళ్ళ ఏజ్ అనేది సో ఈ మనకి గ్యాప్లో ఉంటే సరిపోతుంది. సో 21 ఇయర్స్ అంటే అప్లికెంట్ షుడ్ నాట్ బీ లెస్ బర్న్ ఆఫ్టర్ ది 1/7/2001. సో మనకు జూలై 7th కన్నా జూలై 1st 2001 కన్నా ముందు పుట్టిన వాళ్ళకైతేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అండ్ అప్లికెంట్ షుడ్ నాట్ బీ బర్న్ ఆఫ్టర్ 1/7/2001. సో ఇక్కడ మనకు జూలై 1st 2001 తర్వాత పుట్టిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ వాళ్ళది డిప్లొమా కానీ బీటెక్ కానీ క్వాలిఫై ఉన్నా కూడా దాని తర్వాత పుట్టిన వాళ్ళకు జూలై 1st 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 39 ఇయర్స్ అన్న. సో ఆ 39 ఇయర్స్లో an applicant should be born before 2/7/1983. 1983 తర్వాత పుట్టిన వాళ్ళకైతేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో జూలై 2nd 1983 తర్వాత పుట్టిన వాళ్ళకైతేనే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 21 ఇయర్స్ కంప్లీట్ కావాలి. నెక్స్ట్ 39 ఇయర్స్ కన్నా బిలో ఉండాలి. సో 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి అంటే 1/7/2001 తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ 39 ఇయర్స్ కన్నా తక్కువ ఉండాలంటే 2/7/1983 కన్నా ముందు పుట్టిన వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. సో ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బీ రిలాక్స్డ్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ విల్ బీ క్యాల్కులేటెడ్ ఆన్ ది ఎబోవ్ లైన్స్. సో కొంతమందికి మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో ఇదంతా కామన్గానే ఉంటుంది అందరికీ. సో ఆల్రెడీ టీఎస్పీ మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ. సో టీఎస్ఆర్టీసీ వాళ్ళకైతే అప్ టు 5 years బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ చేశారో దాన్ని బేస్ చేసుకొని 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ 39 + 5 44 వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years, దట్ ఈస్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ది ఆర్మీడ్ ఫోర్సెస్. సో ఆల్రెడీ ఆర్మీ చేసిన వాళ్ళకు అయితే ఇంకో 3 years. ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా చేసిన వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఓపెన్ కేటగిరీ తప్ప రిమైనింగ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 39 + 5 44 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అంటే 44 years కూడా మనం అప్లికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఫీ. సో ఈ ఫీ విషయానికి వస్తే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది సో ఈచ్ అప్లికెంట్ మస్ట్ బీ పే 200 రూపీస్. సో మనకు ప్రతి ఒక్కరికి కూడా 200 రూపీస్ అనేది ఉంది. సో అట్లా కాకుండా ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సో ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఓన్లీ వాళ్ళకి ఇచ్చింది ఎగ్జామినేషన్ ఫీ. ద అప్లికెంట్స్ హ్యావ్ ది 120 రూపీస్. సో అప్లికెంట్స్కి అంటే
ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళకైతేనేమో 120 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో దట్ మీన్స్ ఇక్కడ క్లియర్గా కింద మెన్షన్ చేసిండు ఆల్ ది అన్ఎంప్లాయీస్. సో అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎగ్జామినేషన్ ఫీ అనేది అన్ఎంప్లాయ్మెంట్స్కి ఏముండదు. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఓన్లీ ఈ 120 రూపీస్ పే చేసుకుంటే అయిపోద్ది. అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళైతే 200 రూపీస్ పే చేసుకుంటే అయిపోద్ది. సో దట్ ఈస్ రిగార్డింగ్ ఫీ. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ద ఫీ మెన్షన్డ్ యాజ్ అట్ పారా 18A is ఆల్రెడీ మనకి ఫీ పే చేయడం అంతా కూడా టీఎస్పీఎస్సీ లాగిన్ అయ్యి దాని తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో దేని నుంచి బ్యాంక్ నుంచి పే చేస్తున్నావా, గూగుల్ పే నుంచి అది ఇంత తర్వాత అడుగుతుంటుంది. అదంతా ఈజీ, అంటే మనకు పెద్దగా ఏమి ఉండదు. సో పేమెంట్ అనేది ఎట్లా చేస్తున్నారు. నెక్స్ట్ సెంటర్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్. సో ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ విల్ బి హెల్డ్ ఎట్ ది హైదరాబాద్ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ జ్యుడిషియన్ ఓన్లీ ఆర్ డిసైడెడ్ బై ది కమిషన్. సో మ్యాక్సిమం ఇప్పటి వరకు వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటుంది సెంటరు. నెక్స్ట్ లేదు అంటే హెచ్ఎండిఏ పరిధిలో, సో లేదు అంటే కమిషన్ మనకు తర్వాత ఇంటిమేట్ చేస్తుంది. సో ఈ హైదరాబాద్లో కూడా నువ్వు జోన్స్ వెస్ట్ హైదరాబాద్ అంటే ఇక్కడ కూడా మనకు సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. సో అది డ్యూరింగ్ ది అప్లికేషన్ చేసేటప్పుడు ఉంటుంది. నెక్స్ట్ హౌ టు అప్లై. సో మనకు హౌ టు అప్లైలో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం. సో అప్లై చేసినప్పుడు కంపల్సరీ మనం బిఫోర్ గోయింగ్ టు ది అప్లికేషన్ యూ మస్ట్ కంప్లీట్ ది ఓటీఆర్, వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనం టీఎస్పీసీలో మెయిన్ సైట్లోకి వెళ్ళి దాని తర్వాత ఈ దీని డీటెయిల్స్, సో ఈ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళేసి అప్లై దగ్గరికి వెళ్ళేస్తే డైరెక్ట్ అక్కడ నీ డీటెయిల్స్ టీఎస్పీఎస్సీ ఐడి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. దాంట్లోంచి లాగిన్ అయిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, సెంటర్ అడుగుతుంది. సో అప్పుడు మనకు దాని తర్వాత కంప్లీట్ చేయగానే ఫీ గురించి అడుగుతుంది. అది కంప్లీట్ కాగానే సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అది అక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇందులో కూడా మనకు స్టెప్స్ వైజ్గా ఇచ్చేసిండు. స్టెప్ 1లో ఎట్లా ఉంటుంది, స్టెప్ 2లో ఎట్లా ఉంటుంది, స్టెప్ 3లో ఎట్లా ఉంటుంది అనేది అదంతా ఈజీగా ఉంటుంది. ఓటీఆర్ చేసుకుంటే మనకు పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. సో స్టెప్ 3లో వచ్చేసి పేమెంటు, స్టెప్ 4లో వచ్చేసి ఆఫ్టర్ ది పేమెంట్ ఆఫ్ ఫీ ద పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ జనరేటెడ్. సో మనకు పేమెంట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత పీడిఎఫ్ వచ్చేసి దాన్ని మన గూగుల్ ఏదో మెయిల్ ఐడిలో సేవ్ చేసుకుంటే బెటర్. సో నువ్వేమైనా మిస్టేక్స్ డ్యూరింగ్ ది అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే దానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్స్ ఓన్లీ. సో నువ్వు ఏ మిస్టేక్స్ చేసినా కూడా అది నీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ మనకు తర్వాత కొన్నిసార్లు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. సో ఆ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మిస్టేక్ చేసినావో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్. ద అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆన్లైన్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫైల్, ఇదంతా జనరల్ కామన్గానే ఉంటుంది. నెక్స్ట్ నోట్ ఆఫ్ ఆన్ అన్లైటింగ్ ఎడిట్ ఆప్షన్ బై ది క్యాండిడేట్స్. కోసం కొన్నిసార్లు మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నువ్వు ఏదైతే ఎక్కడైతే మిస్టేక్ చేసినావో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్వాలిడేషన్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్. ఒకవేళ మనకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో ఉండొచ్చు, ఆఫ్లైన్లో ఉండవచ్చు. సో ఒకవేళ ఆన్లైన్లో ఉంటేనేమో ఏం లేదు, ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఓఎంఆర్ షీట్స్లో నువ్వు బబుల్ తప్పు చేయడం కానీ, నీ రూల్ నెంబర్ తప్పు చేయడం కానీ ఇలాంటి మిస్టేక్స్ చేస్తే అది నీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. సో మనకు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అప్లికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉంటే అప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం వెరిఫికేషన్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ గవర్నమెంట్ టు ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఇదంతా జనరల్గా కామన్గా ఉండేవి రూల్స్. మల్టీ జోనల్ పోస్టులు, లోకల్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మనకేముండదు. డిస్క్వాలిఫికేషన్ ఫర్ ది అపాయింట్మెంట్. ఏ క్యాండిడేట్ షల్ బీ డిస్క్వాలిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ యాజ్ పర్ రూల్ 12(4) ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ టు ది సర్వీస్ రూల్స్. సో ఇక్కడ నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్లో తప్పు ఉన్నా కానీ, సో నువ్వేమైనా తప్పుడు ఫిల్ చేసినా కానీ, తప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కానీ దట్ ఈజ్ నేను ఎప్పుడైనా డిస్క్వాలిఫై చేయొచ్చు. నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్స్ యాజ్ పర్ నీకు ఉన్న రిజర్వేషన్ ఏది ఉందో దానికి అప్లికబుల్లా కాదా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్. ఈసారి నుంచి కొత్తగా మనకు ఈడబ్ల్యూఎస్ కొత్తగా వచ్చింది. సో ఆ ఈడబ్ల్యూఎస్కి నీకు సర్టిఫికేట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ రిజర్వేషన్. లోకల్ రిజర్వేషన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ 95% ఫర్ ది లోకల్స్ అండ్ ఓన్లీ 5% అదర్స్కి ఉంటుంది. సో రిజర్వేషన్స్లో మనకు లోకల్ వాళ్ళకే 95% ఉంటుంది. సో మనకి ఇంతకుముందు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అన్నాం. సో ఇక్కడ మల్టీ జోన్ 1లో వచ్చేసి కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్,
భూపాలపల్లి, ములుగు డిస్టిక్స్. నెక్స్ట్ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్టిక్స్. కరీంనగర్, రంగారెడ్డి, సిరిసిల్ల. నెక్స్ట్ సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. సో ఈ డిస్టిక్ వాళ్ళు. నెక్స్ట్ హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డిస్టిక్స్. సో అవన్నీ కూడా మల్టీ జోన్ 1 కింద వస్తాయి. నెక్స్ట్ మల్టీ జోన్ 2 కింద సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం డిస్టిక్స్. నెక్స్ట్ మంచిర్యాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్స్. నెక్స్ట్ మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు డిస్టిక్స్. సో వీళ్ళంతా కూడా మల్టీ జోన్ 2 కింద వస్తారు. సో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో. సో మల్టీ జోన్ 1లో వచ్చేసి మనకు 53 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 2లో వచ్చేసి 59 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ 59 పోస్టులు మల్టీ జోన్ 2లో ఎందుకున్నాయంటే హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కాబట్టి కొంచెం ఇక్కడ ఎక్కువ పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆల్రెడీ మనకు తెలుసు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో సిలబస్ మనకు మొత్తం కూడా క్లియర్గా ఇచ్చేసారు, మెన్షన్ చేసారు. సో అందులో వచ్చేసి మనకు ప్రొసీజర్ ఆఫ్ ది సెలక్షన్ ఆల్రెడీ మనకు తెలుసు. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే యాజ్ పర్ మెరిట్స్. సో ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మినిమం ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 30 ఇచ్చిర్రు. నెక్స్ట్ బీసీకి అయితేనేమో 35 ఇచ్చిర్రు. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 40%. దీస్ ఆర్ ది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో కంపల్సరీ ఈ మార్క్స్ మాత్రం వస్తేనే నువ్వు క్వాలిఫై అంటాం. సో బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండవా అనేది దట్ డిపెండ్స్ అపాన్ ది యువర్ మెరిట్. సో నీకు ఫైనల్గా టాప్ నుంచి చూసుకున్నప్పుడు సో అక్కడ ఉన్న పోస్టులను బట్టి దానికి మనం ఫైనల్ లిస్ట్లో ఉండమో అనేది తెలుస్తుంది. బట్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మాత్రం కంపల్సరీ ఎస్సీ ఎస్టీకి అయితే 30%. నెక్స్ట్ బీసీకి అయితే 35%. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి అయితే 40%. అంటే మనకు ఓవరాల్గా ఇప్పుడు 450 మార్క్స్కి ఉందనుకో 40%. 450 మార్క్స్కి 40% అంటే నియర్లీ 175 ఉంటుంది, 180 ఉంటుంది. సో ఈ 180 మార్క్స్ వస్తేనే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఎలిజిబిలిటీ జస్ట్ క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ ఇక్కడ 35%. సో ఈ బీసీ వాళ్ళకైతే నెక్స్ట్ 30% ఎస్సీ అండ్ ఎస్టీస్. సో 30% అంటే 400కి 120, 50కు 17. సో 137, 138 మార్క్స్ వస్తేనే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అవి. సో అది దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్లో మళ్ళీ ఓన్లీ క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని నువ్వు ఫైనల్ లిస్ట్లో ఉండవా అనేది నీ మెరిట్ లిస్ట్ని బట్టి ఉంటుంది. సో బట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం ఈ ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు 30, 40, 35, 30. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకసారి ఈ వేకెన్సీస్. సో ఇక్కడ మనకు ఈ మల్టీ జోన్ 1లో క్లియర్గా ఇచ్చేసారు. మల్టీ జోన్లో 1లో వచ్చేసి 53 పోస్టులు కూడా మనకు రిజర్వేషన్ బేస్ చేసుకొని. సో ఓసీలో జనరల్కి 15, ఉమెన్స్కి 7, ఈడబ్ల్యూఎస్కి 3, 2. నెక్స్ట్ బీసీఏ 3, 2, బీసీబీ 2, 2. నెక్స్ట్ బీసీసీకి ఓన్లీ జనరల్కి 1 ఉంది, ఉమెన్స్కి ఏం లేవు. బీసీడీలో జనరల్కి 2, ఉమెన్స్కి 1. బీసీఈలో జనరల్కి 1, ఉమెన్స్కి 1. ఎస్సీకి 5, ఎస్సీ ఉమెన్కి 3. నెక్స్ట్ ఎస్టీ జనరల్కి 2, ఎస్టీ ఉమెన్కి 1. సో స్పోర్ట్స్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. సో ఓవరాల్గా వచ్చేసి 35 జనరల్కి ఉన్నవి, 19 ఉమెన్స్కి ఉన్నవి. అది మల్టీ జోన్ 1లో. నెక్స్ట్ మల్టీ జోన్ 2లో వచ్చేసి ఉన్న 59లో వచ్చేసి ఓసీ వాళ్ళకి 16. నెక్స్ట్ ఓసీ ఉమెన్కి 8. ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ జనరల్కి 4, ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2. బీసీఏ ఉమెన్కి 2, బీసీఏ ఉమెన్కి 2, జనరల్కి 3. నెక్స్ట్ సేమ్ ఇట్లా ఈక్వలెంట్గా బీసీబీ, బీసీడీ. సో అట్లా ఒక్కొక్క రిజర్వేషన్ మీ రిజర్వేషన్ బట్టి మీకు ఎన్ని ఉన్నాయో మీరు పోస్టులు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్యాంకుల నుంచి మనం పేమెంట్ చేసేటప్పుడు ఏ బ్యాంకుల నుంచి ఎట్లా చేయాలి. నెక్స్ట్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు తెలుసు. సో పేపర్ వచ్చేసి మనకు ఓన్లీ ఇంతకుముందు అయితేనే ఇంటర్వ్యూ ఉండేది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి ఓన్లీ ఎగ్జామ్ రిటర్న్ పార్టే ఉంటుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ఓన్లీ పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసేమో జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసేమో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, దట్ ఈస్ ఇన్ ది డిప్లొమా లెవెల్. సో పేపర్ 1లో వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటుంది, 150 మినిట్స్ టైము, 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 300 మార్క్స్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ది 2 మార్క్స్. సో ఇక్కడ 300 మార్క్స్ ఫర్ ది సబ్జెక్ట్ అండ్ జనరల్ స్టడీస్కి 150. ఓవరాల్గా
450 మార్క్స్ ఉంటవి. నెక్స్ట్ లాంగ్వేజెస్. సో మనకు పేపర్ 1 అయితేనేమో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, పేపర్ 2 అయితేనేమో ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. సో జనరల్ స్టడీస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్ టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు పేపర్ 1 సిలబస్ క్లియర్గా మెన్షన్ చేసిండు. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో 15 టాపిక్స్ ఉన్నాయి. ఈ 15 టాపిక్స్ నుంచి 150 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ వస్తాయి. నెక్స్ట్ 150 మినిట్స్. సేమ్ పేపర్ 2 వచ్చేసి 8 యూనిట్స్ ఇచ్చిండు. ఆ 8 యూనిట్స్ నుంచి 150 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి ఇక్కడ 300 అవుతాయి. టోటల్గా 450 మార్క్స్లో మనకు ఎవరికైతే మెరిట్ లిస్ట్లో టాప్ వస్తాయో వాళ్ళకి ఫైనల్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకు అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటే ఫైనల్ లిస్ట్ అనేది మనకు సైట్లో పెడతారు. సో ఇక్కడ ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్లో 8 యూనిట్స్ నుంచి 150 క్వశ్చన్స్. సో జనరల్ స్టడీస్లో 15 టాపిక్స్ ఇచ్చారు, 150 క్వశ్చన్స్. ఇక్కడ మనకు 8 యూనిట్స్ ఇచ్చారు, 150 క్వశ్చన్స్. సో ఇక్కడ జనరల్ స్టడీస్లో ఆల్రెడీ మనకు ఇంతకుముందు వీడియో చేసినాం. సో అది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కింద పెడతాం చూడండి అమ్మ. నెక్స్ట్ ఈ జనరల్ స్టడీస్తో పాటు సబ్జెక్ట్ టాపిక్ మీద కూడా నెక్స్ట్ వీడియో చేస్తాం, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఇప్పటికే ఆ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఓన్లీ సిలబస్ మీద నెక్స్ట్ వీడియో చేద్దాం. సో దేంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రీవియస్ ఎగ్జామ్స్లో, దాన్ని బేస్ చేసుకొని మనం ఏ యూనిట్లను ఫస్ట్ చదవాల్సి ఉంటుంది, ఏ యూనిట్స్ని లాస్ట్ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ టైం వచ్చేసి ఓన్లీ 3 months టైమే ఉన్నది. సో ఆ 3 to 3.5 months ఉంది కాబట్టి జనరల్ స్టడీస్ని మనం చదవాల్సి ఉంటుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ని చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రిపేర్ అవ్వడం, సిలబస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉన్నాయి, 300 మార్క్స్ కాబట్టి సబ్జెక్ట్లోనే ఎక్కువ స్కోర్ తీరితే బెటర్. సో దాంతోపాటు డైలీ 2 hours or 3 hours మనం జనరల్ స్టడీస్కి మెన్షన్ చేస్తే మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేయొచ్చు ఈ 3.5 monthsలో. సో ఇక్కడ 150 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీస్లో కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసి సబ్జెక్ట్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బెటర్. సో ఆల్రెడీ మనకు ఈ జనరల్ స్టడీస్ మీద సిలబస్ అంటే ఈ ఏమేమి టాపిక్లు ఉన్నాయి, ఏ టాపిక్ల నుంచి ఎట్లా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, అదంతా ఒక వీడియో చేసింది. ఆ వీడియో లింక్ను మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.